మహోన్నతుడా, మా మంచి యేసయ్య, బలహీనులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. మా ముందున్న క్రిస్మస్ కార్యక్రమంలో నాయన మీరు తోడుగుండండి. ప్రతి ఏరియాలో కూడా నీ దాసుల ద్వారా గొప్ప సువార్త అందించబడడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ రక్తముతో ముద్రించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, నీకు స్తోత్రం నాయనా. ప్రతి బిడ్డను మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఫెలోషిప్ మీటింగ్స్ అన్నీ కూడా చక్కగా జరిగి అనేక మందికి సువార్త అందటానికి సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాతో మీరు మాట్లాడి మీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుని జననము ప్రజలందరికీ సంబరం అనే పాట పాడతాం. జననము ప్రజలందరికీ సంబరం. ప్రభు యేసుని జననము ప్రజలందరికీ సంబరం. మరియమ్మ యోసేపు యేసుని ముద్దాడగా, కాపరులు జ్ఞానులు దూతలు స్తుతించెను. సుమియోను అన్నా నోరార కొనియాడెను. ఆనందించి అర్పణలిచ్చి హల్లెలూయా అని పాడెదం. మరియమ్మ యోసేపు యేసుని ముద్దాడగా, కాపరులు జ్ఞానులు దూతలు స్తుతించెను. సుమియోను అన్నా నోరార కొనియాడెను. ఆనందించి అర్పణలిచ్చి హల్లెలూయా అని పాడెదం. Happy, happy Christmas, Merry, Merry Christmas. 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 బెత్లెహేములో పశువుల పాకను చూడు, ఆ పశువుల పాకలో పశువుల తొట్టెను చూడు, ఆ పశువుల తొట్టెలో పసిబాలను చూడు, ఆ పసిబాలంలో దాగి ఉన్న ప్రేమ కరుణను చూడు. బెత్లెహేములో పశువుల పాకను చూడు, ఆ పశువుల పాకలో పశువుల తొట్టెను చూడు, ఆ పశువుల తొట్టెలో పసిబాలను చూడు, ఆ పసిబాలంలో దాగి ఉన్న ప్రేమ కరుణను చూడు. రారాజు ఇలా పుట్టాడు, రక్షణనే మనకు తెచ్చాడు. రారాజు ఇలా పుట్టాడు, రక్షణనే మనకు తెచ్చాడు. మరియమ్మ యోసేపు యేసుని ముద్దాడగా, కాపరులు జ్ఞానులు దూతలు స్తుతించెను. సుమియోను అన్నా నోరార కొనియాడెను. ఆనందించి అర్పణలిచ్చి హల్లెలూయా అని పాడెదం.
Happy, happy Christmas, Merry, Merry Christmas. 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 వీధిలో నడిచే తారలు చూడు, ఆ తారలు వెంబడించే జ్ఞానులను చూడు, ఆ జ్ఞానులర్పించిన అర్పణలు చూడు, ఆ అర్పణలో దాగి ఉన్న యేసు రాజును చూడు. గగన వీధిలో నడిచే తారలు చూడు, ఆ తారలు వెంబడించే జ్ఞానులను చూడు, ఆ జ్ఞానులర్పించిన అర్పణలు చూడు, ఆ అర్పణలలో దాగి ఉన్న యేసు రాజును చూడు. దీనుడై ఇలా పుట్టాడు, దీవెనలు మనకు తెచ్చాడు. దీనుడై ఇలా పుట్టాడు, దీవెనలు మనకు తెచ్చాడు. మరియమ్మ యోసేపు యేసుని ముద్దాడగా, కాపరులు జ్ఞానులు దూతలు స్తుతించెను. సుయోను అన్నా నోరార కొనియాడెను, ఆనందించి అర్పణలిచ్చి హల్లెలూయా అని పాడెదం. Happy, happy Christmas, Merry, Merry Christmas. 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 నీకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి మమ్మల్ని నడిపిస్తున్న నా తండ్రి నీకు స్తోత్రం. మా స్తుతుల మీద ఆస్తుడిగా మీరు దిగిరమ్మని అడుగుచున్నా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడవగు తండ్రి.
ద షైనింగ్ స్టార్స్ గోస్. వారు వెళ్ళెదరు. హల్లెలూయా. ఎక్కడికి వెళతారు? దానియేలు గ్రంథం 12:13. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవుని బిడ్డలారా, నీవు అంత్యము వరకు, అంతం వరకు నువ్వేం చేయాలంటే, అందరు కూడా జాగ్రత్త వినండి, అంతము వరకు మన మార్గములో మనం నడవాలి. సూర్యుడికి దేవుడు ఒక కక్షను నియమించాడు, ఒక వేను నియమించాడు. ఆ వేలోనే సూర్యుడు తిరుగుతాడు. చంద్రుడికి ఒక కక్షను దేవుడు నియమించాడు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క కక్షను నియమించాడు. ఆ కక్షలోనే, ఆ మార్గములోనే అది తిరగాలి. దేవుని బిడ్డలారా, భూమి మీద ట్రాఫిక్ ఉన్నట్టుగానే ఈ యొక్క ఎయిర్ ట్రాఫిక్ను గురించి చూస్తే, ఈ యొక్క కంట్రోల్ రూమ్ నుంచి వచ్చేటటువంటి ఆ సిగ్నల్స్ని పైలట్ ఏం చేయాలంటే రిసీవ్ చేసుకొని ఏ హైట్లో, ఏ దిశలో, ఆ యొక్క ఏ హైట్లో ఫ్లైట్ వెళ్ళాలో అదే హైట్లో కానీ అది వెళ్ళకపోతే ఏ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ హైట్ ఎగ్జాక్ట్లీ అదే హైట్ మెయింటైన్ చేయకపోతే ఫ్లైట్స్ ఏమవుతాయంటే ఆకాశంలో ఒకదానికొకటి గుద్దుకొని ఏరోప్లేన్ క్రాష్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా మనకు దేవుడు ఏమి నియమించాడో దాంట్లోనే ఏం చేయాలో తెలుసా, మనము నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నియమించినటువంటి విధానములో అంతము వరకు, మనము స్వాస్థ్యం పొందే వరకు నడవాలి. దానియేలు ఈ మాట విన్నప్పుడు he was Daniel, who was now over 90 years of age. ఈ యొక్క మాట విన్నప్పుడు దానియేలు వయసు 90 సంవత్సరాలు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, అంతము వరకు మనకి అలాట్ చేయబడిన ప్లేస్ మనం పొందే వరకు, మన దేవుని రాజ్యంలో స్వాస్థ్యం మనం పొందే వరకు మనము ఆయన దారిలో నడుస్తూనే ఉండాలి. ప్రజలు నడిపించాలి, మనం నడుస్తూనే ఉండాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనకి ఎందరో దేవుడు నియమించిన దారిలో నడిచిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. వాళ్ళందరిని గురించి ఒక్కసారి వెంటనే 2 మాటలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి 40 వరకు దయచేసి నేను చదువుతున్నాను. స్క్రీన్లో మీరు చూడండి, జాగ్రత్తగా వినండి, దయచేసి చదువుదాం. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించడానికి సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పాలద్రోలిని, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకొని విడుదల పొందనలకు యాతన పెట్టబడిని, మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించుని, రాళ్లతోనూ కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు.
దేవుని బిడ్డలారా, మరీ శ్రేష్టమైన దానిని ముందుగా దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని, అన్ని కష్టాలులో ఉన్నటువంటి వారికి నియమింపబడింది కాకుండా దేవుడు మరీ శ్రేష్టమైన దాన్ని మన కొరకు దేవుడు నియమించాడు. ఆ మరీ శ్రేష్టమైనది ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ మరీ శ్రేష్టమైనది అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనది ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళా కన్నాడు. ఆ తరువాత ఇప్పుడు నిద్రించిన వారిలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆయన లేపబడి మనందరిని కూడా బ్రతికించాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆయన మొదటివాడిగా ఉండి, ఆయన మృతుల పునరుద్ధానములో నుంచి ఆయన మొదటిగా లేచాడు. లేచి ఆ కృపగల దేవుడు, జీవం గల దేవుడు, ఆయన ఏం చేశాడంటే మనందరికి కూడా మరి శ్రేష్టమైన దేవుని దివ్యమైన రాజ్యాన్ని ఆ కృపగల దేవుడు మనకు దయచేశాడు. కృప మనకివ్వబడింది, కృప మనకివ్వబడింది, దేవుని కృప మనకివ్వబడింది. కృప ద్వారా మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. శ్రేష్టమైనటువంటిది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ శ్రేష్టమైనదే దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం. అది దేవుడు మనకిచ్చి ఈరోజు ఇంత శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి, ఇంత శ్రేష్టమైన కృపను దేవుడు మనకు కలుగు చేశాడు కాబట్టి, పాపములోంచి మనం బయటికి తీసుకొచ్చాడు, చీకట్లో నుంచి మనం బయటికి తీసుకొచ్చాడు, మరణములోంచి మనం బయటికి తీసుకొచ్చాడు, మన జీవములోనికి దాటించాడు. ఈ శ్రేష్టమైనటువంటి ప్రథమ ఫలముగా మనముండాలని కోరాడు. ప్రథమ ఫలముగా ఆయన మృతుల్లో నుంచి లేచాడు. ప్రథమ ఫలముగా మన ఉంచి దేవునికి స్తోత్రం, మనకి శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు దయచేశాడు. మహోన్నతుడా, నీకు వందనాలు. నీ సన్నిధిలో ఉన్నటువంటి మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రకాశించే నక్షత్రముల వలె మీ హృదయమును గ్రహించి, మీ ప్రణాళికను గ్రహించి, మీ వాక్యమును గ్రహించి బుద్ధిమంతులుగా జీవించటానికి సహాయించి, బుద్ధిమంతులుగా మార్చబడిన మేము అనేకులను నీ వైపు తిప్పేవారిగా ఉండడానికి సహాయం చేయి. నీవు నియమించిన దారిలో వెళ్ళేవారిగా, నీవు అనుగ్రహించిన ఆ శ్రేష్టతను పొందిన వారమై మీ కృపలో సాగుటకు సహాయం చేయి. నిరంతరము నీ సన్నిధిలో జీవవాక్యమును చేతపట్టుకుని ప్రకాశించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయి. దయగల దేవా, ప్రతి బిడ్డను కాపాడండి. అందరినీ మీ నామములో జ్ఞాపకం చేసుకుని బలపరచుమని, బల్ల దగ్గరికి వస్తుండగా నాయనా నీకు కానుక సమర్పిస్తుండగా నీ ప్రత్యేకమైన కృప మాకు తోడుగా ఉంచండి. దేవా, నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము